హే గాయ్స్, వెల్కమ్ టు రాధాస్ కిచెన్. ఈరోజు మనం మన ఛానల్లో చేయబోతున్న రెసిపీ నాన్ వెజ్ లవర్స్ కోసం. రెసిపీ నేమ్ లాస్ట్లో చెబుతాను, ముందైతే రెసిపీ చూసేద్దాం. ముందుగా 100 గ్రామ్స్ ఎండు చేపల్ని ఆయిల్ లేకుండా ప్యాన్లో ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న వాటిని నీటిలో నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీనిలోకి కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం. మేమైతే కారం ఎక్కువ తింటాం, అలానే నాన్ వెజ్లో కారం ఎక్కువ ఉంటే 4 ముద్దలు ఎక్కువ తింటాం. నిజమే కదా? ఇప్పుడు రెసిపీ ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. 15 నుంచి 20 పచ్చిమిరపకాయలు, 2 ఎర్రగడ్డ, 5 టమోటా, 6 నుంచి 7 దబ్బలు తెల్లగడ్డ, కొద్దిగా కొత్తిమీర, మీ రుచికి తగ్గంత ఉప్పు వేసుకొని కచ్చాపచ్చిగా దంచుకోవాలి. అలా దంచుకుంది ఓ గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. మనం ముందు నానబెట్టుకున్న ఎండు చేపల్ని ఓ 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని వాటర్ లేకుండా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్లో ఓ 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా తిరగబాత గింజలు, ఓ 4 రెమ్మలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక మనం ముందుగా దంచి పెట్టుకున్న కారాన్ని వేసుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలాక మనం వాష్ చేసి పెట్టుకున్న ఎండు చేపలను వేసుకొని బాగా కుక్ అవ్వనివ్వాలి. అవి కుక్ అయ్యేటప్పుడు ఓ టీ గ్లాస్ అని వాటర్ వేసుకుని ఓ 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అంతే, మన ఎండు చేపల కారం రెడీ. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.